హరి ఓం గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 12వ అధ్యాయాన్ని గురించి ఇప్పుడు విందాం. ఈ 12వ అధ్యాయంలో కార్తీక ద్వాదశి మహిమను గురించి వశిష్ఠ మహామునుల వారు జనక మహారాజుతో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామ మహిమల గురించి వివరించదను, జాగ్రత్తగా వినునాయన అని ఈ విధంగా చెబుతూ ఉన్నారు. కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆలయంలో స్వామిని దర్శించి శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమునకు గాని కృష్ణాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి నక్షత్రములను దర్శించుకొని తరువాత భోజనం చేయవలను. ఈ విధంగా చేసిన వారు సకల సంపదలతో పాటు మోక్షమును కూడా పొందుతారు నాయన. అలాగే కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చినచో ఈ వ్రతము ఆచరించినచో 100 రెట్లు అధిక ఫలం కలుగుతున్నది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి అక్కడే పురాణ కాలక్షేపము చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు సమారాధన చేసినచో 1,000,000 యజ్ఞములు చేసిన ఫలితం కలుగుతున్నది. ఈ విధముగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానము చేసి 1,000,000 మంది బ్రాహ్మణులకు భోజన సమారాధన చేసినచో ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధిక ఫలమై కలుగుతుంది నాయన. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేస్తాడు కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజున ధనవంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తొడిగి తోడతో సహా బ్రాహ్మణులకు దానము చేసినచో ఆ ఆవు శరీరమునందు ఎన్ని వెంట్రుకలు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందుతారు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యిని పోసి దీపమును వెలిగించిన వారి పూర్వజన్మనందు చేసిన సమస్త పాపాలు కూడా హరిస్తాయి నాయన. ద్వాదశి నాడు యజ్ఞోపవేతము దక్షిణతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖాలు పొందగలుగుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చినచో 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత పుణ్యఫలం కలుగుతున్నది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్తాను, శ్రద్ధగా వినాయన అని ఆ కథను గురించి తెలియజేస్తూ ఉన్నారు. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందరి ఒక పల్లెలో ఒక దురాశాపరుడైనటువంటి వైశ్యుడు ఉండేవాడు. అతడు రోజు కూడా ధనము కూడబెట్టుచు తాను తినక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మాలు చేయక తానే గొప్ప శ్రీమంతుడినని విర్రవీగుచు ఇతరుల ఆస్తులను ఎట్లా స్వాహా చేయవలననే ఆలోచనతో కాలం గడుపుతూ ఉండేవాడు. అతడు కలలోనైనా కూడా ఒక పుణ్యకార్యం కూడా చేసి ఎరుగడు. అతడు ఒకనాడు తన పక్క గ్రామంలో నివసించుతున్నటువంటి ఒక బ్రాహ్మణునకు ఎక్కువ వడ్డీకి ధనం అప్పుగా ఇచ్చాడు. మరి కొంతకాలం తరువాత తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల లోపుగా ఇవ్వగలను. మీ రుణమును ఈ జన్మలో తీర్చనిచో మరో జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని అన్నాడు. ఆ మాటలకు వైశ్యుడు మండిపడి, నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేనిచో నిన్ను చంపెదనని ఆవేశంతో వెనక ముందు ఆలోచించక తన మొలలో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ బ్రాహ్మణుని పీక కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగలా తన్నుకొని చనిపోయాడు. అందుకు ఆ వైశ్యుడు భయంతో రాజుభటులు వచ్చి బంధిస్తారని భయపడి తన గ్రామమునకు పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాతకము తగిలి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరి కొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కోపంలో పడవేశారు. ఆ వైశ్యునకు ధర్మవీరుడనే ఒక కుమారుడు ఉండేవాడు. అతడు పేరుకు తగ్గట్టుగానే తండ్రి సంపాదించినటువంటి ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు చేస్తూ బాటసారులకు సేదతీరుడుకు చెట్లు నాటించి బావులు చెరువులు తవ్వించి ప్రజలందరినీ సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి అయినటువంటి నారద మహామునుల వారు యమలోకమును దర్శించి గోవింద, దామోదర, వైకుంఠవాస, దేవాదిదేవ, మాధవ అంటూ హరినామ జపం చేస్తూ భూలోకంలోని ధర్మవీరుని ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి విష్ణుదేవునిగా భావించి పూజించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ దర్శన భాగ్యం నాకు లభించినది, నేను ధన్యుడను.
నా జన్మ తరించినది, తమరు వచ్చిన కార్యము చెప్పవలసిందిగా కోరుచున్నాను అని వేడుకున్నాడు. అంత నారదుడు చిరునవ్వుతో, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హితవు చెప్తాను వినుము. శ్రీ మహావిష్ణువు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైనది. ఆ రోజు స్నాన దాన జపాదులు ఏవి చేసినను అపారమైన పుణ్యఫలము కలుగుతున్నది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానము చేసినచో ఆ జన్మలో చేసినటువంటి పాపములతో పాటు పూర్వజన్మలో చేసినవి కూడా నశిస్తాయి. నీ తండ్రి యమలోకంలో మహానరకములు అనుభవిస్తూ ఉన్నాడు. అతడిని ఉద్ధరించడానికై నీవు సాలగ్రామ దానము చేసి నీ తండ్రి రుణము తీర్చుకో అని తెలియజేశారు. అంతటా వైశ్యకుమారుడు, ఓ మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు ఎన్నో చేశాను. అటువంటి దానములు చేసిన నా తండ్రికి మోక్షం కలిగినప్పుడు సాలగ్రామము అనే రాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లా ఉద్ధరింపబడతాడు అనే సంశయం కలుగుతున్నది నాకు. దీని వలన ఆకలిగొన్న వారి ఆకలి తీరుతున్నదా, దాహము అయిన వారి దాహం తీరుతున్నదా? ఆ రాతిని ఎందుకు దానము చేయవలెనో నేను ఈ సాలగ్రామ దానము చేయుటకు ఇష్టము లేదు అని తెలియజేశాడు. నారదునికి ఆ ధర్మవీరుని అవివేకమును తలుచుకుని బాధపడి, వైశ్యుడా, సాలగ్రామమును శిల అని భ్రమింపవద్దు. అది శిల కాదు, శ్రీహరి యొక్క ప్రతిరూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే చాలా గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తి చేయుటకు ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు నారదుడు చెప్పినా కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు ధర్మవీరుడు కూడా కాలం చేశాడు. నారదుడు చెప్పిన హితబాధను పెడచెవిన పెట్టుడు చేత మరణించిన తరువాత 7 జన్మలందు పులిగా పుట్టి, మరొక 3 జన్మలందు కోతిగా పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, మరో 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి వివాహం చేయగా పెండ్లైన కొద్ది కాలమునకే ఆమె భర్త చనిపోయి వితంతువైనది. తండ్రి ఆమెకు ఈ విపత్తి ఎందువలన కలిగినదా అని దైవభక్తుడు జ్ఞాని అయిన ఆ బ్రాహ్మణుడు దివ్యదృష్టితో చూసి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపములు నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోసినది. ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మరలా జీవించాడు. తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకు వెళ్లారు. మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా పుట్టి ప్రతిరోజు సాలగ్రామ దానము చేయించు ముక్తికి పొందినాడు. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానము చేసిన ఆ దాన ఫలము ఎంత అని చెప్పుటకు వీలు లేదు, ఎంతో ఘనమైనది. కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానము చేసి కీర్తి ప్రతిష్టలు పొందినాయన అని తెలియజేశారు వశిష్ఠ మహామునుడు వారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.